నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. నిన్న బీహార్లోని పాట్నాలో బీపీఎస్సీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో 6 ఏళ్ల పిల్లవాడు ఆదిత్య కుమార్ అనే అబ్బాయి ఎంత అద్భుతంగా మాట్లాడాడు, నిరసనలో ఎలా పాల్గొన్నాడు. నిన్న ఒక వీడియో కూడా చేశాను నేను ఈ ఆదిత్య కుమార్ మీద. నిరసనలో పాల్గొన్న ఆదిత్య కుమార్ దాదాపు అక్కడ అందరినీ ఆకర్షించాడు. మీడియా అందరూ ఆయన చుట్టే చేరింది. చివరికి పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పోలీసులు తీసుకెళ్లడానికి చెప్పిన కారణాలు వేరు, తర్వాత జరిగింది వేరు. మనం నిన్న పోలీసులు తీసుకెళ్లిన వరకే తెలిసింది, కానీ తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళ ఆదిత్య కుమార్ స్వయంగా చెప్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్పారు, ఇంత పెద్ద నిరసనలో ఇంత వందలాది మంది మధ్యలో ఆదిత్య కుమార్ నలిగిపోతాడని, అతనికి గాయాల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము అతన్ని తీసుకెళ్తున్నామని చెప్పి అతన్ని తీసుకెళ్లారు. అతన్ని తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అతన్ని, అతని తల్లిని, తండ్రిని ఒక అంబులెన్స్ లో తీసుకెళ్లారు. వాళ్ళకి ఏం చెప్పారు, మీ ఇంటి దగ్గర వదిలేస్తామని చెప్పారు. తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర వదిలేస్తాం, మీరు ఇక్కడ ఉండకండి అని. నిజమే అనుకొని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తమను 7 గంటల పాటు ఉంచారని ఆదిత్య కుమారే స్వయంగా చెప్తున్నాడు. 7 గంటల పాటు ఉంచడమే కాదు, ఆదిత్య కుమార్ను బెదిరించారు, తల్లిదండ్రులను బెదిరించారు, ఆదిత్య కుమార్ని జైలుకు పంపిస్తామని బెదిరించారు. మళ్ళీ అటువైపు పోతే నిరసన ప్రదర్శనలో ఎక్కడైనా పాల్గొంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నా జైలుకు పంపిస్తామని బెదిరించారు ఆదిత్య కుమార్ని. తల్లిదండ్రులను బెదిరించడమే కాదు, తల్లిదండ్రులను కొట్టారనేది కూడా ఆదిత్య కుమార్ చెప్తున్నాడు. తల్లిదండ్రులను బెదిరించారు, తల్లిని కొట్టారు, తండ్రిని కొట్టారు, ఎస్పీ స్వయంగా కొట్టాడు అనేది ఆదిత్య కుమార్ చెప్తున్నాడు. कि कल मुझे थाना में डिटेन किया गया तो मेरे मम्मी पापा को मारा गया, इसीलिए हम शिवनंदन भारती सर से मिलने जा रहे हैं न्याय के लिए। मम्मी पापा को मारा गया है? हाँ, कहाँ पे मारा गया बाबू? महिला पुलिस मारे हैं। और भी कहीं चोट लगा इसके अलावा? हाँ, लोग मारा गया है। हाथ में लगा हुआ, देखिए, फिर ने चूड़ी फोड़ दिया हमारे के भी, अल्लाती यहाँ पड़ी। देखिए क्यों मारा गया आपको? ऐसे बोला कि बच्चा के क्यों लाए हैं धरना में, से वही से मारा गया। నేను చిన్నపిల్లవాడిని కాబట్టి నన్ను కొట్టలేదు, కానీ బెదిరించారు, మా తల్లిదండ్రులను దారుణంగా కొట్టారు అనేది ఆదిత్య కుమార్, 6 ఏళ్ల ఆదిత్య కుమార్ చెప్తున్నాడు. తల్లికి పోలీసులు కొడితే ఇక్కడ గాయమైంది, అది కూడా చూపిస్తున్నది ఆమె తల్లి. ఇవాళ వాళ్ళు ఒక లాయర్ సహాయంతో ఆదిత్య కుమార్ తల్లి, తండ్రి, ఒక లాయర్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా ఏమేం జరిగింది ఆదిత్య కుమార్ స్వయంగా చెప్పాడు. और मम्मी पापा से 8 घंटा अलग रखा, और पापा मम्मी को मारा भी गया था और धमका दिया गया था कि मत बोलो। और जब पापा रो रहे थे तो फिर क्या धमकी देती है एसपी साहब कि बोल्ड बोलो बच्चा के सामने। तभी हम पूछने लगे कि क्या आप धमकी दे रहे हैं, तो उन्होंने बोला नहीं धमकी नहीं दे रहे। तभी मुझे पता चला कि ये धमकी मिल रहा है। कौन धमकी दे रहा था? एसपी। ఒక ఎస్పీ 7 గంటల పాటు తమను ఎలా బెదిరించారు, మిగతా పోలీసులు ఎస్పీ కలిసి ఎలా బెదిరించారో చెప్పారు. మన తల్లిదండ్రులను వేరే రూమ్లో తీసుకెళ్లి దారుణంగా హింసించారు, కొట్టారు, బెదిరించారు, మళ్ళీ కనబడితే మీ అంతు చూస్తామని బెదిరించారని తల్లిదండ్రులు చెప్తున్నారు, అతను చెప్తున్నారు. और बुरा तरह से मारा गया, जिस रूम में मारा गया हम लोग दोनों के, वो रूम भी जरूरत आएगा। वैसा कोई पूछेंगे बड़े अफसर हों या प्रधानमंत्री जी या मुख्यमंत्री, तो रूम भी बताएंगे कि किस में पीटा गया। తల్లి చాలా ఎంత దారుణమైన హింసలు పెట్టారు పోలీసులు, మానసికంగా శారీరకంగా ఏ విధంగా హింసలు పెట్టారు తల్లి కూడా మీడియా ముందు చెప్తున్నది. देखिए, बच्चा मेरा अपने से चला गया, बोला मम्मी हम जाएंगे, जब हम गलत में नहीं जाएंगे तो कब जाएंगे, दीदी भैया लोग धरना पर है तो हम तो जाएंगे नहीं। तो हम बोले कि मत जाइए, तो उसी में बच्चा के मेरा पकड़ लिया। फिर बोला कि बच्चा कहाँ गया, तो बोले कि बच्चा मेरा घर चला गया है दीदी से। हम बोले तो बोला बुलाओ बच्चा के, तो हम बोले नहीं है घर चला गया, पापा साथ है, मेरा पकड़ लिया, नहीं जाने दिया घर। फिर उसके बाद आधे रास्ता से मेरा बच्चा के पकड़ के ले लाए, एम्बुलेंस में चढ़ा लिया। एम्बुलेंस ने चढ़ा के बोला कि घर आपका छोड़ेंगे, हम कहीं नहीं ले जा रहे। अल्लाह के थाना ले गया, मारपीट करने लगा पूरा। कोतवाली में मारपीट किया गया? हाँ, कोतवाली में गेटे पर से मेरा के बाल था, वो बाल पकड़ के 2-3 थप्पड़, फिर अंदर में गेट बंद करके खिड़की उड़ के दरवाजा ऐसा डंडा थप्पड़ करे, चढ़ या जूता पड़े यहाँ पड़े भी, चूड़ी भी सारा फोड़ दिया मेरा। ఆమెను ఒక్కదాన్ని రూమ్లోకి తీసుకెళ్లి తలుపులు పెట్టి మరి బెదిరించారని, కొట్టారని ఆమె చెప్తుంది. లాయర్ కూడా
तक का टाइम दिया है। कल तक या 24 घंटा के अंदर यदि माननीय प्रधानमंत्री जी इनको नहीं बुलाते, इनसे बात नहीं करते हैं, तो ये बच्चा धरना पर बैठेगा गर्दनी बाग में, और धरना पर बैठकर अगर प्रधानमंत्री जी इनका बात नहीं सुनेंगे तो फिर जो भी होगा हम लोग उसको देखेंगे। వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేట్టు చూస్తాను, కోర్టుకు తీసుకెళ్తాను ఈ మొత్తం వ్యవహారాన్ని అంటుండు. కోర్టుకు కూడా వెళ్తారేమో, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా? కేసు పెడితే పోలీసులు తీసుకుంటారా? అసలు చాలా చూస్తున్నాం, పోలీసులు చేసిన దుర్మార్గాల మీద ఎవరైనా కేసులు పెడితే ఏ పోలీస్ స్టేషన్ తీసుకోదు, అట్లనే వాళ్ళు కూడా తీసుకోకపోవచ్చు. కాబట్టి నేను కోర్టుకు కూడా వెళ్తానని చెప్తున్నాడు. ఇక ఆదిత్య కుమార్ 6 ఏళ్ల పిల్లగాడు ఏమడుగుతున్నాడు? ఈ మొత్తం వ్యవహారం మీద, మా పట్ల జరిగిన ఈ దుర్మార్గం మీద నన్ను పోలీస్ స్టేషన్లో 7 గంటల పాటు కూర్చోబెట్టారు, మా తల్లిదండ్రులను కొట్టారు, బెదిరించారు, వీటి మీద హైకోర్టు జడ్జితో విచారణ జరిపించారు. ధైర్యంగా మాట్లాడుతుంది. నిన్న కూడా అంత ధైర్యంగా మాట్లాడాడు పిల్లవాడు. ఎవరో నేర్పిస్తే వచ్చేవి కాదవి. చాలా ధైర్యంగా, స్పష్టంగా, ఎక్కడ బెరుకుగా మాట్లాడినట్టు కూడా లేదు, తడుముకుంటూ మాట్లాడినట్టు కూడా లేదు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను అడిగిన తప్పే ఉంది. ఈ మొత్తం పేపర్ లీక్ అవుతుంది, అవకతవకలు జరుగుతున్నాయి, అన్యాయం జరిగిపోతుంది మా అన్నలకు. అందుకని నేను బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని రాజీనామా చేయమని డిమాండ్ చేసిన. తప్పే ఉంది డిమాండ్ చేయడంలో. ఆ విధంగా డిమాండ్ చేస్తే, నిరసన ప్రదర్శనలో పాల్గొంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, బెదిరిస్తారా, తల్లిదండ్రులను కొడతారా? ఇదెక్కడ న్యాయం? సిట్టింగ్ జడ్జితో ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలి, ముఖ్యమంత్రి దీని మీద చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాడు. చిన్నపిల్లవాడే కానీ అద్భుతంగా ఇవాళ దేశంలో జనాల్ఫాలు, జంజీలతో పాటు జనాల్ఫాలు ఎట్లా అద్భుతమైన సృజనాత్మకతతో న్యాయం కోసం పోరాడుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్లకు దోచిన న్యాయమైన ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళకు దోచిన పద్ధతులు అడుగుతున్నారు. నా పద్ధతుల్లో మాట్లాడలేకపోవచ్చు వాళ్ళు. మనం చదివినట్టు ఏవేవో పుస్తకాలు వాళ్ళు చదవకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ చుట్టూ సమాజంలో జరుగుతున్నది వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతున్నది, ఏం జరుగుతున్నదో అర్థమవుతుంది. వాళ్ళ పట్ల సమాజం ఎట్లా వ్యవహరిస్తున్నదో అర్థమవుతుంది, ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. వాటిని ప్రశ్నించడం ఎలాగో మనకంటే బాగా తెలుసు. వాళ్ళకు ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు, ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రశ్నిస్తున్నాడు. అలాంటి వాళ్ళలో ఒకడే ఈ ఆదిత్య కుమార్. ఈ ఆదిత్య కుమార్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు. 7 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఒక 6 ఏళ్ల బాలుని పెట్టడం అంటే బాలల హక్కులకు విఘాతం కలిగించినట్టు కాదా? దాని మీద పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను, ఎస్పీని అందరిని అరెస్ట్ చేసి లోపలేయాల్సిన అవసరం లేదా? తల్లిదండ్రులను, ఇదైతే నిజం కదా, ప్రత్యక్షంగా అందరికీ తెలిసిన విషయం. 6 గంటల పాటు 7 గంటల పాటు కూర్చోబెట్టారని, తల్లిదండ్రులను కొట్టారని పిల్లగాడు ఆరోపిస్తున్నారు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అది నిరూపించవలసి ఉన్నది. నిరూపించాలంటే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు సహజంగా పోలీస్ స్టేషన్లో పనిచేయవు, ఉంటాయి కానీ పనిచేయవు. మన దగ్గర కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లలో ఏదైనా జరిగిందంటే, పోలీస్ స్టేషన్లో ఒక అక్రమం, ఒక అన్యాయం, ఒక దుర్మార్గం జరిగిందంటే ఆ టైంలో సీసీటీవీలు పనిచేయవు. కోర్టుకు అదే చెప్తారు, సీసీటీవీలు పనిచేయట్లేదు. కోర్టు కూడా చాలాసార్లు సీరియస్ అయిన ఆ విషయంలో. ఎప్పుడైనా సీసీటీవీలు పోలీస్ స్టేషన్లో పనిచేస్తాయా అని అడిగిన జడ్జిలు ఉన్నారు. అసలు నిజంగానే నాకు అనుమానం వస్తుంది, మీకు అనుమానం వస్తుంది. అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీలు పెడతారు కదా, పని చేస్తాయా సీసీటీవీలు? ఎందుకు పని చేయవు? దాని వెనక ఏమైనా కుట్ర ఉన్నదా? ఈ ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఇప్పుడు సీసీ కెమెరాలు ఎలాగూ పనిచేయవు. ఎస్పీ కొట్టాడా, డిఎస్పీ కొట్టాడా, పోలీసులు కొట్టారా, సిఐ, ఎస్ఐ, ఇంకెవరు కొట్టారు? వాళ్ళ తల్లిదండ్రులను కొట్టింది ఎవరు? ఆ పిల్లవాడిని బెదిరించింది ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా సీసీటీవీ ఉండాలి. మరి సీసీటీవీ ఉంటుందా? చూడాలి. రేపు ఈ వ్యవహారం ఎలాగో లాయర్ కోర్టుకు తీసుకెళ్తా అంటున్నాడు కాబట్టి, నిజంగా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఉంటే మొత్తం బండారం బయటపడుతుంది. కాబట్టే సీసీటీవీలు ఉండవని నమ్మకంగా చెప్తున్నాను నేను. సీసీటీవీలు పనిచేయవు. పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం వెనక ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం బీహార్లో అంతకుముందు జూలై 25న కూడా ఈ విధంగానే దాడి చేసి పాట్నాలో, మిగతా ప్రాంతాల్లో శివైన్ దగ్గర కూడా దారుణంగా కొట్టారు పోలీసులు. AK-47తో కాల్పులు జరిపారు. 3 ఇప్పటికీ ఇళ్లలో మంచాల మీద పడి ఉన్నారు. ఆ AK-47 బుల్లెట్లు తగిలి చాలా కాలం ఆసుపత్రి పాలయ్యారు. అందరూ పేదవాళ్ళే. వాళ్ళు ఎవరు విద్యార్థులు కాదు, ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళు కాదు. వాళ్ళు తమ సొంత పనుల కోసం వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా విద్యార్థుల మీద విపరీతమైన దాడులు చేశారు, లాఠీచార్జ్ చేశారు, వాటర్ కెనాల్ ఉపయోగించారు. చిన్న పిల్లగాన్ని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు, తల్లిదండ్రులను బెదిరించారు, కొట్టారు. దీని మీద పోలీసులు నిజంగా చర్య తీసుకుంటారా? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన అంత దుర్మార్గమైన దాడికే ఇప్పటి వరకు పెల్లెట్ గన్ను పేల్చారని స్పష్టంగా కనబడుతుంటే, కన్ను కూడా పోయి, ఓ పిల్లవాడు విద్యార్థి కన్ను కూడా పోయి జీవితం అన్యాయం పోయి ఉంటే, అనేక మంది పెల్లెట్స్ శరీరంలోంచి హాస్పిటల్లో బయటపడుతుంటే, ఒక్క వ్యక్తికే
గోచబ్ అనే వ్యక్తికి 200 పెల్లెట్ శరీరంలో నుంచి బయటకు తీశారు డాక్టర్లు. ఇంత జరిగితే కూడా మేము పెల్లెట్ గన్స్ కాల్చనే లేదని కథలు చెప్తున్న పోలీసులు, చేసి అబద్ధాలు మాట్లాడుతున్న పోలీసులు ఇప్పుడు దీన్ని మాత్రం ఒప్పుకుంటారని నమ్మకం ఉందా? ఒప్పుకోరు ఖచ్చితంగా. అబద్ధం ఆడడం వాళ్లకు నేను అనుకోవడం ట్రైనింగ్లో నేర్పిస్తారేమో ఎట్లా అబద్ధాలు ఆడాలి. పోలీస్ స్టేషన్లో ఎవరైనా చనిపోతే తనకు తానే ఉరి వేసుకుని ఎలా చనిపోయాడు, తనకు తానే పొడుచుకొని చనిపోయాడు, తనకు తానే కొట్టుకొని చనిపోయాడు, తన గుండెల మీద గుద్దుకుంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఇటువంటి కథలు అల్లడంలో పోలీసులు, మన భారతదేశ పోలీసులు నెంబర్ 1. కాబట్టి ఈ కథలల్లి అబద్ధాలు చెప్పే సుప్రీంకోర్టుకు కూడా అబద్ధాలు చెప్తారు వాళ్ళు. AK-47తో కాల్పులు జరపనే లేదని బీహార్ పోలీసులు చెప్పారు. AK-47తో మేము కాల్పులే జరపలేదు. కాల్పులు జరుపుతుంటే అక్కడ కనబడుతుంది, శబ్దాలు కూడా వినబడుతున్నాయి, AK-47 పేలుస్తున్న శబ్దాలు. గాల్లో కాల్పులు జరిపామని ఈ కథలు చెప్తారు. గాల్లో కాలుస్తే వచ్చి ఆ ముగ్గురి శరీరంలోకి దూసుకెళ్లే బుల్లెట్లు. పెల్లెట్ గన్స్ మేము కాల్చనే లేదంటారు ఢిల్లీ పోలీసులు. కాల్చకుండానే చాలా మంది హాస్పిటలైజ్ అయ్యి శరీరం నుంచి పెల్లెట్లు బయటకు వస్తాయి. ఎవరు కాల్చారు ఇది? పోనీ వాళ్ళు కాల్చలేదు, ఇంకెవరైనా కాల్చారు పెల్లెట్ గన్స్ తో. మరి ఎవరు కాల్చారో తేల్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కదా. తేల్చండి మరి ఎవరు కాల్చారు, వాళ్ళని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. లేదు అట్లా వాళ్ళు ఎవరు కాల్చలేదు అనుకుంటే పోలీసులే కాల్చారు, పోలీసులు అరెస్ట్ చేయండి. కాల్చిన పోలీసులు వాళ్లకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయండి, లోపల పెట్టండి, జైల్లో పెట్టండి, డిస్మిస్ చేయండి. చెయ్యరు. ఇవన్నీ చేయాలని ప్రభుత్వం కూడా అనుకోదు. ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం పోలీసులు. ప్రభుత్వంలోని నాయకులను కాపాడాలంటే పోలీసులే గతి. పోలీసులు తుపాకులు పట్టుకొని వస్తే తప్ప అడుగు బయట పెట్టే పరిస్థితి నాయకులకు ఉండదు. ప్రజలంటే అంత భయం నాయకులకి. ప్రజల దగ్గరికి ఏ తుపాకీ ఉన్న పోలీసులు లేకుండా, పోలీసుల తుపాకులు లేకుండా ప్రజల దగ్గర అడుగు పెట్టి ముందుకు రాలేరు. ఏ నాయకుడు కూడా, రాజకీయ నాయకుడు కూడా. అంత భయం, వణుకు పుడుతుంది ప్రజలంటే వీళ్ళకి. ప్రజలంటే భయపడే రాజకీయ నాయకుడున్న దేశం మనది. వణుకు పుడుతుంది ప్రజలంటే వీళ్ళకి. కాబట్టి వాళ్లకు పోలీసులు అవసరం. పోలీసులు ఏం చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. పోలీసులు అలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మీద దాడులు చేయడమే ప్రభుత్వానికి కూడా కావాలి. కాబట్టి ఈ విషయాల్లో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే ఆశ ఉండాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.